Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని మన పెద్దవాళ్ళు అంటారు కదండి. అదే ఐటెంతో నేను వచ్చాను మీ ముందుకి. ఇవాళ నేను చేయబోయే వంటకం పెరుగు గారెలు. ఈ పెరుగు గారెల్ని చాలా ప్రాంతాల్లో దహీవడ అంటారు, ఆవడ అంటారు. ఈ పెరుగు గారె చేయడానికి కావలసిన పదార్థాలు మినప్పప్పు, పెరుగు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, పసుపు, వంట నూనె, కరివేపాకు, ఉప్పు. ముందుగా ఓ గిన్నె తీసుకొని 1 కప్పు మినప్పప్పు వేసుకొని బాగా కడిగి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ పప్పుని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకొని ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పసుపు వేసి పక్కన పెట్టాలి. ఇంకొక బౌల్ తీసుకుని 2 స్పూన్ల పెరుగు వేసుకుని బాగా ఉండలు లేకుండా కలపాలి. అందులో వాటర్ పోసుకుని మళ్ళీ మరొకసారి బాగా కలిపి ఉప్పు, పసుపు వేసి కలిసేలాగా బాగా కలపాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసి నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. మెంతులను మాత్రం మర్చిపోవద్దు. తాలింపు బాగా వేగాక పెరుగులో వేయాలి. ఇందులో కొంచెం తాలింపుని మజ్జిగలో కూడా వేయాలి. చూసారా పెరుగు ఏ కలర్లో ఉందో? ఇందాక మనం పసుపు మీద తాలింపు వేసాం కనుక ఈ రంగు వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని గారెలు వేపడానికి తగినంత నూనె వేయాలి. ఇప్పుడు నూనె వేడెక్కింది, గారెలు వేసేద్దాం. ఈ గారెలు వేయడానికి ప్లాస్టిక్ పేపరో ఆకో అవసరం లేదు. చూడండి నేను ఎంత సులువుగా వేస్తున్నానో. గారెలు వేపుతున్నప్పుడు ఒకదానికొకటి తగలకుండా జాగ్రత్తగా తిప్పుతూ 2 వైపులా వేపాలి. చూసారా గారెలు గోల్డెన్ కలర్లో ఎంత బాగా కనబడుతున్నాయో. ఇప్పుడు 2 వైపులా కాలిన గారెల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మీకు అస్సలైన కిటుకు చెప్తాను. ఏంటంటే గారెలు స్పాంజిగా చక్కగా పెరుగంతా పట్టేలాగా ఎలా వస్తాయో ఆ కిటుకు మీకు చూపిస్తా. ఇప్పుడు గారెల్లోని నూనె అంతా ఓడబెట్టుకొని వెంటనే మొదట మజ్జిగలో వేసి 1 నిమిషం దానిలో నానబెట్టి పెరుగులోకి వేసుకోవాలి. ఇలా గారెని ముందుగా మజ్జిగలో వేసి తర్వాత పెరుగులో వేస్తే మెత్తగా ఉంటాయి. చూసారుగా ఈ కిటుకు. పిండి రుబ్బేటప్పుడు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఫ్లఫీగా రుబ్బుకుంటే గారెలు చాలా గుల్లగా వస్తాయి. పిండి ఒకవేళ పల్చనైతే ఏమి కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఈ పిండిని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టామంటే మనం గారెలు వేసే కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే కమ్మని పెరుగు గారెలు రెడీ. ఈ కమ్మని పెరుగు గారెల్లోకి బూందీ వేసుకొని తింటే ఆ రుచే అమోఘం. మిహారీస్ కిచెన్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.